హాయ్ ఎవ్రీవన్, లర్న్ డైలీ విత్ సూర్యాకి స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇండియాలో డిఎన్ఏ ఎవిడెన్స్. మనందరికీ తెలుసు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో డిఎన్ఏ అనేది ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో. కానీ ఆ సాక్ష్యం యొక్క ఇంటిగ్రిటీ చెక్కుచెదరకుండా చాలా రిలయబుల్గా కోర్టు వరకు చేరడం అనేది అంతకన్నా ముఖ్యం. రీసెంట్గా ఈ మొత్తం ప్రాసెస్ని స్టాండర్డైజ్ చేయడానికి సుప్రీంకోర్టు కొన్ని కొత్త గైడ్లైన్స్ని జారీ చేసింది. సో అసలు ఆ రూల్స్ ఏంటి, వాటి అవసరం ఎందుకొచ్చింది, వాటన్నింటి గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మనం ఈరోజు ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ డిఎన్ఏ ఎవిడెన్స్ యొక్క పవర్ ఏంటి, అదే సమయంలో అది ఎంత ఫ్రాజైల్గా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత ఇండియాలో దీనికి సంబంధించి ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి, అలాగే సుప్రీంకోర్టు తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటి, కోర్టులో డిఎన్ఏ సాక్ష్యానికి ఉన్న విలువ ఏంటి, చివరగా న్యాయం జరగడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ టేకవేజ్ ఏంటో చర్చిద్దాం. సరే, మరి మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అదే డిఎన్ఏ, పవర్ఫుల్ బట్ ఫ్రెజైల్. ఇంతకీ రిలయబుల్ ప్రొసీజర్స్ ఇప్పుడు ఎందుకు ఇంత క్రిటికల్గా మారాయో చూద్దాం. అన్నింటికన్నా ముందు అసలు డిఎన్ఏ అంటే ఏంటి? డిఎన్ఏ అంటే డియాక్సీ రైబోన్యూక్లియిక్ యాసిడ్. ఇది ప్రతి జీవిలోనూ ఉండే ఒక యునీక్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే ప్రతి మనిషికి ఇది ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ లాంటిది. అందుకే పర్సనల్ ఐడెంటిఫికేషన్ కోసం ఇది చాలా పవర్ఫుల్ టూల్. ఇక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ విషయానికొస్తే ఇదొక రియల్ గేమ్ చేంజర్ అని చెప్పాలి. క్రైమ్ సీన్లో దొరికిన రక్తం, వెంట్రుకలు లేదా చర్మకణాల నుంచి ఒక డిఎన్ఏ ప్రొఫైల్ని క్రియేట్ చేసి దాన్ని సస్పెక్ట్ యొక్క డిఎన్ఏతో మ్యాచ్ చేయడం ద్వారా కేసులను చాలా సులభంగా ఛేదించవచ్చు. మోడర్న్ ఫోరెన్సిక్స్లో ఇది ఒక విప్లవం లాంటిది. కానీ ఇంత పవర్ఫుల్ టూల్ కాంప్రమైజ్ అయితే ఏమవుతుంది అంటే, దాన్ని కలెక్ట్ చేయడంలో, స్టోర్ చేయడంలో లేదా ట్రాన్స్పోర్ట్ చేయడంలో చిన్న పొరపాటు జరిగినా మొత్తం కేసే నీరుగారిపోయే ప్రమాదముంది. అసలు సమస్య మొదలయ్యేదే ఇక్కడే. ఒక ఉదాహరణ చూద్దాం. దేవకర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సేకరించిన శాంపిల్స్ని పంపడంలో చాలా డిలే జరిగింది. దానికి సరైన కారణం కూడా చెప్పలేదు. దీనివల్ల శాంపిల్ కంటామినేషన్ జరిగి ఉండొచ్చు అనే అవకాశాన్ని మనం కొట్టిపారేయలేం అని చెప్పింది. అంటే డిలే జరుగుతే ఎవిడెన్స్ విలువ పోతుంది. అలాగే మనోజ్ కేసులో ఎవిడెన్స్ని ఒక ఓపెన్ ఏరియా నుంచి రికవర్ చేశారు. అలాంటప్పుడు అది కంటామినేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. అంటే శాంపుల్ను ఎక్కడ్నుంచి కలెక్ట్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక రాహుల్ కేసులో అయితే డిఎన్ఏ ఎవిడెన్స్ 2 నెలల పాటు పోలీస్ మల్ఖానాలో ఉండిపోయింది. దీనివల్ల దాన్ని ట్యాంపరింగ్ చేసే అవకాశముందని భావించి కోర్టు ఆ సాక్ష్యాన్ని రిజెక్ట్ చేసింది. సో ఈ 3 కేసులు మనకు ఏం చెప్తున్నాయి? సరైన ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే ఎంత పవర్ఫుల్ డిఎన్ఏ ఎవిడెన్స్ అయినా సరే వీక్ అయిపోతుంది. సరే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి వీటిని అడ్రస్ చేయడానికి మన దేశంలో ఏదైనా లీగల్ ఫ్రేమ్వర్క్ ఉందా? అంటే బయోలాజికల్ ఎవిడెన్స్ కలెక్షన్ను రెగ్యులేట్ చేసే చట్టమేంటో ఇప్పుడు చూద్దాం. ది క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 2022. ఈ రంగంలో ఇదొక ల్యాండ్మార్క్ చట్టం. ఇది 1920 నాటి పాత చట్టం స్థానంలోకొచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మోడర్న్ ఫోరెన్సిక్ టెక్నిక్స్ని తీసుకురావటం. ఈ యాక్ట్లోని కీ ప్రొవిజన్స్ ఏంటంటే, ఇది దోషులు మరియు నిందితుల నుంచి డిఎన్ఏతో సహా బయోలాజికల్ శాంపిల్స్ను లీగల్గా కలెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. డిఎన్ఏ ప్రొఫైల్స్ను కలెక్ట్ చేసి స్టోర్ చేయడానికి ఇది ఒక క్లియర్ లీగల్ బేసిస్ ఇస్తుంది. అంతేకాదు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ కోసం ఒక నేషనల్ డేటాబేస్ను క్రియేట్ చేయాలనేది కూడా దీని లక్ష్యం. ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసిన ప్రాబ్లమ్స్ అన్నింటికీ ఒక డైరెక్ట్ సొల్యూషన్గా సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. ఎవిడెన్స్ యొక్క ఇంటిగ్రిటీని కాపాడటానికి ప్రొసీజర్స్ను స్టాండర్డైజ్ చేస్తూ కొన్ని కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది. కోర్టు మొత్తం 4 కీలకమైన గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ రూల్స్ మనం ఇంతకుముందు చూసిన కేసులలోని లోపాలను సరిదిద్దడానికే పెట్టారు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. నంబర్ 1, డాక్యుమెంట్ ది కలెక్షన్. డిఎన్ఏ శాంపిల్ను సేకరించినప్పుడు ప్రతి డీటెయిల్ను చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్ చేయాలి. ప్యాకేజీపై ఎఫ్ఐఆర్ నంబర్, తేదీ, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వివరాలు రాసి దాన్ని ఒక మెడికల్ ప్రొఫెషనల్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మరియు ఇండిపెండెంట్ విట్నెసెస్ సమక్షంలో సీల్ చేయాలి.
ఆ తర్వాత అందరితో సంతకాలు పెట్టించాలి. ఇది కంటామినేషన్ లేదా ట్యాంపరింగ్ జరగకుండా ఒక మొదటి రక్షణ కవచం లాంటిది. నంబర్ 2, ఎన్షోర్ స్విఫ్ట్ ట్రాన్స్పోర్ట్. దేవకర్ కేసులో డిలే వల్ల ఎవిడెన్స్ ఎలా దెబ్బతిన్నదో గుర్తుందా? దాన్ని నివారించడానికే ఈ రూల్. శాంపుల్ కలెక్ట్ చేసిన 48 గంటల లోపు దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అంటే ఎఫ్ఎస్ఎల్కు చేర్చాలి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల డిలే అయితే దానికి గల ప్రతి కారణాన్ని స్పష్టంగా రికార్డ్ చెయ్యాలి. ఇది అనవసరమైన ఆలస్యాన్ని అరికడుతుంది. నంబర్ 3, ప్రోహిబిట్ అనధికార యాక్సెస్. రాహుల్ కేసులో ఎవిడెన్స్ మల్కానాలో ఉండటం వల్ల ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చని కోర్టు భావించింది కదా. ఈ గైడ్లైన్ ప్రకారం ట్రయల్ లేదా అపీల్ పెండింగ్లో ఉన్నప్పుడు కోర్టు పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఎవిడెన్స్ ప్యాకేజ్ని ఓపెన్ చేయకూడదు, మార్చకూడదు. ఇది ఎవిడెన్స్ యొక్క సేఫ్టీని నిర్ధారిస్తుంది. ఇక నంబర్ 4, మెయింటైన్ చైన్ ఆఫ్ కస్టడీ. ఇది అన్నింటికన్నా చాలా ముఖ్యమైనది. చైన్ ఆఫ్ కస్టడీ అంటే శాంపిల్ను సేకరించినప్పట్నుంచి అది ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళింది, ఎక్కడ స్టోర్ చేశారు, ఎఫ్ఎస్ఎల్కు ఎలా చేరింది అనే ప్రతి మూమెంట్ను ఒక రిజిస్టర్లో ట్రాక్ చెయ్యాలి. ఈ గొలుసులో ఏ చిన్న లింక్ తెగినా కేస్ మొత్తం దెబ్బతినే ప్రమాదముంటుంది. సరే, ఇప్పుడు ఈ డిఎన్ఏ ఎవిడెన్స్ను మన ఇండియన్ లీగల్ సిస్టంలో ఎలా చూస్తారు? దీనికి కోర్టులో ఎంత లీగల్ వెయిట్ ఉందో చూద్దాం. కోర్టులో 2 రకాల ఎవిడెన్స్ ఉంటుందన్నమాట. ఒకటి సబ్స్టాంటివ్ ఎవిడెన్స్, 2 ఒపీనియన్ ఎవిడెన్స్. సబ్స్టాంటివ్ ఎవిడెన్స్ అంటే అది కన్క్లూజివ్ ప్రూఫ్. కేవలం దాని ఆధారంగానే ఒక వ్యక్తికి శిక్ష విధించవచ్చు. కానీ ఒపీనియన్ ఎవిడెన్స్ అనేది సపోర్టింగ్ ప్రూఫ్ మాత్రమే. దీనికి ఖచ్చితంగా ఇతర సాక్ష్యాల మద్దతు కావాలి. ఇండియాలో డిఎన్ఏ ఎవిడెన్స్ ఈ 2వ కేటగిరీ కిందకే వస్తుంది. దీని అర్థం ఏంటంటే కేవలం డిఎన్ఏ మ్యాచ్ అయింది అనే ఒక్క కారణంతోనే ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించలేరు. ఆ డిఎన్ఏ ఎవిడెన్స్కు ఐ విట్నెస్ టెస్టిమనీ, మోటివ్ లేదా డిజిటల్ ఫొరెన్సిక్స్ వంటి ఇతర ఆధారాలతో ఖచ్చితంగా కొరాబొరేషన్ ఉండాలి. సో డిఎన్ఏ అనేది ఒక పెద్ద పజిల్లో ఒక ముఖ్యమైన ముక్క మాత్రమే, అదే మొత్తం పజిల్ కాదు. ఓకే, మనమిప్పుడు ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఈ కొత్త గైడ్లైన్స్ నుంచి మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలేంటి? భవిష్యత్తులో న్యాయం జరగడానికి ఇవి ఎలా ఉపయోగపడతాయి? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, శాంపిల్ కలెక్షన్ అప్పుడు ఒక మెడికల్ ప్రొఫెషనల్ ఉండాలి, కంటామినేషన్ను నివారించడానికి స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ పాటించాలి, శాంపిల్స్ 48 గంటల లోపు ఎఫ్ఎస్ఎల్కు చేరాలి, ఒక పక్కా చైన్ ఆఫ్ కస్టడీని డాక్యుమెంట్ చేయాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డిఎన్ఏ అనేది సపోర్టింగ్ ఎవిడెన్స్ మాత్రమే, కన్క్లూజివ్ ప్రూఫ్ కాదు. ఈ రూల్స్ అన్నీ ఇప్పుడు మ్యాండేటరీ. ఇప్పుడు ఇంత క్లియర్ రూల్స్ ఉన్నాయి కదా, మరి న్యాయాన్ని అందించే క్రమంలో ఈ చైన్ ఆఫ్ ఎవిడెన్స్ చివరికి బలంగా నిలబడుతుందా? ఈ గైడ్లైన్స్ను సరిగ్గా అమలు చేస్తే ఖచ్చితంగా మన జస్టిస్ సిస్టంలో ఒక పాజిటివ్ మార్పు వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్యూ. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం లర్న్ డైలీ విత్ సూర్యాకు సబ్స్క్రైబ్ చేసుకోండి.